నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తేదీ 8/4/2025న తలుపులమ్మ తల్లి పండగ అయ్యన్న కాలనీలో జరుగుతుంది. దానికి పండగకి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అరౌండ్ 11 o'clock ఆ టైంలో ఎవరైతే ఈ చనిపోయారో దుర్గాప్రసాద్ అనే ఆయన అలాగే ఇందులో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళది నీలంపేట నర్సీపట్నం రూరల్ లిమిట్స్ వాళ్ళందరూ ఒకరికొకరి పరిచయం ఉంది. వీళ్ళు ఏంటంటే అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ అవుతుండగా వీళ్ళు అక్కడ డ్యాన్స్ వేసే క్రమంలో వీళ్ళు స్టేజ్ ముందు డ్యాన్స్ వేస్తూ ఒకరికొకరు తోసుకోవడం, చిన్న కొట్లాట్లా జరిగింది. ఇమీడియట్గా అక్కడైతే ఎవరైతే మన పోలీస్ పార్టీ ఉన్నారో పోలీస్ పార్టీ మరియు మొబైల్ పార్టీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది. చెదరగొట్టి ఎవరిని వాళ్ళకి అక్కడి నుంచి డిస్పర్స్ చేయడం జరిగింది. ఇది అరౌండ్ 11 o'clock టైంలో జరిగింది. అది అయిపోయిన తర్వాత అరౌండ్ 1 o'clock టైంలో ఎవరైతే ఈ ఎక్యూజ్డ్ చిత్రాడ మహేష్ ఉన్నారో ఈయన ఈ చనిపోయిన దుర్గాప్రసాద్కి ఫోన్ చేసి, ఏంట్రా మా మీదకి ఎంత ధైర్యం ఎక్కువైందా, మా మీదకి వచ్చి అక్కడ డ్యాన్స్ చేసే దగ్గర గొడవ పడుతున్నావు అని చెప్పి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగినాయి. ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్లో అది కాస్త బూతుల మాటలు మాట్లాడుతూ తల్లుల మీదకి వెళ్ళేసరికి నా తల్లిని నువ్వు తిడతావా, నేను వస్తున్నాను నీ ఇంటికి అని చెప్పేసి, సరే రా అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత ఈయన ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో చిత్రాడ మహేష్, ఆయన ఒక చాకును తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయనేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ఈ దుర్గాప్రసాద్. ఆయన దగ్గరికి వెళ్ళి గొడవపడి ఆయన ఛాతీ మీద 3 సార్లు బలంగా పడడం జరిగింది. అలాగే అడ్డుకుంటున్న సన్ముఖ సాయి ఆయన అనే కుర్రోడు కూడా అడ్డుకోవడానికి వెళ్తే ఆయన కూడా చిన్న గాయపరిచాడు. నేను ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే శ్రీ హర్ష ఎమర్జెన్సీ కేర్ నర్సీపట్నంకి హాస్పిటల్లో తీసుకొని వెళ్ళి ఈయన్ని అడ్మిట్ చేశారు. డాక్టర్ గారు చెక్ చేసి చనిపోయారని చెప్పారు. దాంతో మన నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు దీన్ని క్రైమ్ నెంబర్ 75/25 అండర్ సెక్షన్ 103 Clause 1, 118 Clause 1 BNS యాక్ట్, అంటే ఇది 302 మరియు 324 IPC కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో క్లూస్ టీమ్ అవి కూడా వచ్చారు, ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజున ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో చిత్రాడ మహేష్ సన్ ఆఫ్ సత్యబాబు 24 సంవత్సరాలు, అయ్యన్న కాలనీ నర్సీపట్నం టౌన్. ఈయనేమో చింతపల్లి రోడ్డు అయ్యన్న కాలనీ జంక్షన్ దగ్గరే సిఐ గారు మరియు మన ప్రొబేషనరీ డిఎస్పీ గారు సిబ్బంది కూడా అన్ని అదుపులోకి తీసుకొని ఆయన ఏదైతే వెపన్ యూజ్ చేశారో ఈ మర్డర్ చేయడానికి ఆ చాకును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయన తాలూకా క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేస్తే ఇంతకుముందు 2024లో ఒక హార్ట్ కేసు ఒకటి ఉంది, దాన్ని కూడా కోర్టులో ఛార్జ్షీట్ చేశారు. అయితే ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా పోలీస్ రియాక్ట్ అయ్యి ఆయన్ని ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తున్నాము.